ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ మరోసారి సంస్థ నుంచి 500 మంది ఉద్యోగులను తొలగించింది. మార్చి నెలలో అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. అందులో కొందరు భారత్ నుంచి గ్లోబల్ ఆపరేషన్స్ కు పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి, కంపెనీ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులను తొలగించినట్టు అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ వివరించారు. ఉద్యోగాలకు పంపిన ఆన్లైన్ నోటులో ఈ విషయాలన్నీ ఆయన వెల్లడించారు. కరోనా తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకోవడం వల్ల డిమాండ్ మళ్లీ తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా అనంతరం ఈ-కామర్స్ కంపెనీల ఆదాయ వృద్ధి కాస్త నెమ్మదించింది. మరోవైపు మహమ్మారి సంక్షోభ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఉద్యోగులను వివిధ సంస్థలు నియమించుకున్నాయి. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాలకు డిమాండ్ తగ్గింది. మరోవైపు